శ్రీ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు టింబు ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ వేద కింబర్ గారు మరతకాజ అనే సినిమా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ గారు హీరోగా ఈ సినిమా ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చిన శ్రీ నరేష్ గారికి, శ్రీ దామోదర్ ప్రసాద్ గారికి, శ్రీ కింబర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏప్రిల్లో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్లో చేసాం. తర్వాత షెడ్యూల్స్ అన్ని హైదరాబాద్లో చేసి ఇవాళతో క్లైమాక్స్ ఫినిష్ చేస్తాం. ఈ నెల 13th మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళి అక్కడ 2 సాంగ్స్ కొన్ని సన్నివేశాలు తీసుకొని నెలాఖరికెల్లా టాకీ ఫినిష్ చేస్తాం. సెప్టెంబర్ 3rd వీక్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. మరతకాజ అంటే హీరో ఎక్కడో తాపేశ్వరం నుంచి వచ్చాడు అనుకోవద్దు. ఈ సినిమాలో స్వీట్ షాప్లు ఏమీ లేదు. సరదాగా ఒక వైజాగ్లో స్టార్ట్ అవుతుందండి ఒక ప్రేమ కథ. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ కథ ఈ అమ్మాయి కోసం హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి బ్యాంకాక్ పాస్పోర్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా తిప్పుతుంది, అంటే సినిమాకి సంబంధం. సో బ్యాంకాక్లో ఏంటంటే బ్యాంకాక్లో కూడా షూట్ చేస్తున్నాం. ఇందాక మా డైరెక్టర్ గారికి చాలా సిగ్గు ఎక్కువ అండి. ఆయన జనరల్గా రెండో టేక్ అంటే ఫస్ట్ టేక్ ఏదైనా బాగుంది, రెండో టేక్ 1 more అడుగుదామన్నా కూడా చాలా సిగ్గుగా అడుగుతుంటారు. సో ఆయన అలాగే చాలా తక్కువ మాట్లాడుతుంటారు. సీతారామరాజు గారు దాదాపు నాకు అంటే బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ ఎప్పుడు పరిచయం ఉండి ఆయన అప్పటి నుంచి ఆయన అంటే దాంట్లో చేయాలనుకుంటున్నాను లైన్ చెప్పడం జరిగిందండి. సో చెప్పి అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా చేస్తున్నారు కాబట్టి అంటే ఆయన వచ్చి ఒక ఎడిటర్ మోహన్ గారు ఆ క్యాంప్ నుంచి వస్తున్నారు. సో స్క్రిప్ట్ బేసిక్గా ప్రధానం నమ్ముకుని దాదాపు 1.5 అంటే నాకు కచ్చపక ముందు 1.5 year మొత్తం ఆయన పక్కాగా చేసుకునండి, ఇంక్లూడింగ్ డైలాగ్ వర్షన్స్ తోటి నాకు చెప్పడం జరిగింది కదా. అలాగే అంటే కథ వివేక్ గారు, దాము గారు, టింబు గారు ఫస్ట్ వినగానే అందరికీ నచ్చిందండి. డెఫినెట్గా ఒక హిలేరియస్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో జనరల్గా ప్రతి సినిమాల్లో హీరో మిగతా ఆర్టిస్టులందరినీ రెడీ చేయించడం అలాగే ఉంటుంది. బట్ ఈ సినిమా ఒక వెరీ క్లవర్ కామెడీ అండి. నాకు తెలిసి నేను చేసిన సినిమాల వరకు డెఫినెట్గా ఫుల్ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ క్లవర్ కామెడీ. 80% కంప్లీట్ అయిపోయిందండి. డబ్బింగ్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయింది. సో ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. నమస్తే. I think we all of you already know about the project. We're trying to release next month, and the question that comes to me, why did you choose this film? I don't have an answer. It's just I followed my heart, like I always say. I promise you this film will be tastier than the sweet dish. I'm surrounded by, till date, in the industry, whatever I've worked, the best men, including my director who's run away from here, he's so shy. So as a production, I have never been so comfortable and so free, and everything has been, I've been looked after like I was at my home. My first time with Naresh, I was already told that he's a very naughty guy, so I was ready for him, and most of the times I'm the one who embarrasses him. My director, hats off to him, for the first time his homework is done top notch, 100%. He knows exactly what he wants, and I have full faith in him. I do not question him, I just follow him blindly, and I think his experience shows, and this film is going to be something else for me. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మిగతా అన్ని అందరూ చెప్పేశారు. దీనికి నాకు అన్ని విధాలా సహకరించిన నరేష్ గారు, స్నేహ గారు, తర్వాత దామోదర్ గారు, తర్వాత వివేక్ గారు అందరూ నాకు బాగా సహకరించి ఇక సినిమా అంటే టెన్షన్ లేకుండా చేయించారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలండి. నేను మా ఫస్ట్ ప్రాజెక్ట్ అలా మొదలైందికి 2 awards వచ్చినాయి. సో ఐ థింక్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది దాంట్లో. అండ్ ఈ ప్రాజెక్ట్కి వస్తే కనుక నరేష్ చెప్పినట్టు, స్నేహ చెప్పినట్టు, ఇట్స్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్. నరేష్ ఇప్పుడు చేసిన సినిమాలు అన్ని కామెడీ అయినా కానీ కొంచెం కామెడీని కొంచెం డిఫరెంట్ లెవెల్లో చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ సీతారామరాజు ఫర్ ద ఫస్ట్ ఫిలిం
చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గా చేశాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, కో డైరెక్టర్ చాలా సినిమాలు చేశాడు. బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం జంక్ ఉంటుంది అందరికీ కూడా. అట్లాంటి జంక్ ఏమీ లేకుండా చాలా బాగా చేశాడు సినిమా. అండ్ అంటే నాకు జనరల్ గా కథ ఫస్ట్ ప్రయారిటీ నాది. నెక్స్ట్ ఇంకొక షెడ్యూల్ బ్యాంకాక్ చేస్తున్నాం. బ్యాంకాక్ షెడ్యూల్ అయినాక మోస్ట్ ప్రాబబ్లీ మంత్ ఎండ్కి కానీ ఫస్ట్ వీక్ కానీ ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్ 3rd వీక్ లో అట్లా రిలీజ్ అనుకుంటున్నాం అండి. అండ్ ఈ సినిమాకి కూడా మీ అందరు